కష్టం పడేది మనకు తెలుసు, సిన్సియర్గా వర్క్ చేసుకునేది మనకు తెలుసు రోజా. అవును. కానీ గాసిపింగ్, బ్యాక్ అండ్ బిచ్చింగ్ అనేది ఏదైతే ఉంటుందో అవును. అది తప్పనిసరిగా మనిషిని కిందకి మూలగా లాగుతుంది. అవును. మీ జీవితంలో మీ ప్రయాణంలో మిమ్మల్ని అలా వెనక్కి లాగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? గాసిపింగ్ అంటే జరిగిందండి కైండ్ ఆఫ్ చాలా. రూమర్స్. రూమర్స్ అయితే రాలేదు, దేవుడి దయ వల్ల రూమర్స్ వరకు అయితే వెళ్ళలేదు. ఎందుకంటే నేను సోషల్ వర్క్‌లోనో లేదా టీవీలోనో కనిపిస్తాను గానీ, మీరు అబ్జర్వ్ చేస్తే ఏ షోస్‌లో ఉండను నేను. ఈ టీవీ షోస్‌లో ఇప్పుడు మనకి 'శ్రీదేవి డ్రామా కంపెనీ' గానీ, 'జబర్దస్త్' కానీ ఇలా కొన్ని జరుగుతున్నాయి కదా షోస్. అంటే ఒకటని కాదు. ఏ షోస్‌లోని చాలా తక్కువ ఉంటాను. అంటే గ్యాదరింగ్స్‌లో తక్కువ ఉంటాను, పార్టీస్‌లో తక్కువ ఉంటాను. సో, దానివల్ల ఏంటంటే నాకు రూమర్స్ రావడం అనేదైతే రాలేదు. ఎందుకంటే సోషల్‌గా ఎక్కువ ఎవరైతే కలుస్తారో వాళ్ళకే ఎక్కువ అవకాశం ఉంటది రూమర్‌గా రావడానికి. పాపం వాళ్ళు తప్పు చేశారని కాదు. ఎక్కువ కనిపిస్తాం కదా! లైమ్ లైట్, ఫేమ్ దీనివల్ల ఏంటంటే రూమర్స్ వస్తాయి. గాసిపింగ్ అనేది ఇంకా కామనే. అదే మనం ఎదిగిన విధానం చూస్తారు. అంటే ఇప్పుడు మీరు నన్ను ఆల్మోస్ట్ ఒక 12 ఏళ్ల నుంచి చూస్తున్నారు. ఈ చూస్తున్న టైంలో మీరు నన్ను రకరకాలుగా చూశారు. ఆటోలో వచ్చినప్పుడు చూశారు, స్కూటీలో వచ్చినప్పుడు చూశారు, మారుతి 800 సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నాను. నా ఫస్ట్ కార్ మారుతి 800. అది అందులోనే నేను మీకు పరిచయం అయింది ఫస్ట్ మారుతి 800 కొనుక్కున్నప్పుడు. సో దాని తర్వాత i20కి వచ్చాము. తర్వాత ఇప్పుడు బెంజ్ కొనుక్కున్నాను. ప్రయాణం ఎంత కష్టంగా సాగింది, ఎన్ని అప్పులు చేశాము, ఎంత కష్టపడ్డాము అనేది నాకు తెలుసు. బట్ బయట వాళ్ళకి ఏంటంటే ఎవరినో పట్టుకుంది గట్టిగా, ఎవడో దొరుకుంటాడు. అయితే వీళ్ళకేంటి ఆ మాటలు ఉంటాయి చూసారా, అవి భలే బాధ అనిపిస్తాయి. ఎవరికి ఏది ఈజీగా రాదండి. ఈరోజు మనకు వచ్చిన పేరు కానీ, లేదంటే మనం కొనుక్కున్న వస్తువులు కానీ, మనం ఇప్పుడు రన్ అవుతున్న ఈ పొజిషన్ కానీ ఎంతో కష్టపడితే వస్తుంది. ఎవరు ఎందుకు ఇస్తారండి ఫ్రీగా? ఒక బెంజ్ కార్ మీకు ఎందుకు ఇస్తారు గిఫ్ట్గా? అనడం ఈజీయే, అమ్మాయి కదా, ఆర్టిస్ట్ కదా, ఇచ్చేస్తారు. పిచ్చోళ్ళ ఎవరైనా అలా అనుకుంటే ఈ పాటికి బెంజ్ ఏంటి, బోల్డ్ ఫ్లాట్లు కొనేసుకోవాలి, బోల్డ్ ఆస్తులు సంపాదించేసుకోవాలి, సెటిల్ అయిపోయి కూర్చోవాలి. ఈ రోజుకి నేను ఇంకా ఇల్లు కొనుక్కోలేదు. ఎందుకంటే ఇప్పుడు సగం మంది ఆర్టిస్టులు అనుభవిస్తున్న బాధ ఏంటి అంటే మా దాంట్లో అవకాశాలు లేకపోవడం. ఒకప్పుడు హీరోయిన్ మాత్రమే వేరే భాష నుంచి వచ్చేవారు. నెమ్మదిగా హీరో వచ్చారు. హీరో నుంచి ఇప్పుడు మదర్ క్యారెక్టర్లు. ఒకప్పుడు హీరోయిన్గా చేసిన వాళ్ళు ఇంతకుముందు ప్రాసెస్ ఎలా ఉండేదంటే హీరోయిన్ నుంచి అక్కకో వదినకో వచ్చేవాళ్ళం. అక్కకో వదిన నుంచి స్పెషల్ క్యారెక్టర్స్, పోలీసు, లాయరు ఇలాంటి రోల్స్కి వచ్చేవాళ్ళం. దాని తర్వాత లాస్ట్కి అంటే ఒక 45 to 50 మధ్యలో ఉన్నప్పుడే మదర్ రోల్కి వెళ్ళేవాళ్ళం. ఈరోజు తెలుగు సీరియల్స్లో మదర్ క్యారెక్టర్ చేస్తున్న ప్రతి ఒక్కరు 30sలో ఉన్న వాళ్ళే. హీరోయిన్గా వేరే ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళ ఏజు, వాళ్ళకి మదర్గా చేస్తున్న తెలుగు ఆర్టిస్ట్ ఏజ్ కూడా సేమ్. ఇప్పుడు ఎందుకు ఆ వివక్ష? అదే అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఏంటంటే హీరోయిన్ తీసుకున్నారు ఓకే, ఎందుకంటే కొన్ని సీన్స్ ఉన్నాయో లేదంటే అటు నుంచి వచ్చి ఉంటే మీకు ఎక్కువ వర్కౌట్ అవుతుంది. రెమ్యూనరేషన్స్ ఏమైనా వేరియేషన్ ఉందా అక్కడికి ఇక్కడికి తెచ్చుకోవడం? ఇంకా ఎక్కువ అవతల వాళ్ళని పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఫ్లైట్ ఛార్జెస్ ఇవ్వాలా, వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ అరేంజ్ చేయాలా, వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయాలా, షూటింగ్ మధ్యలో గ్యాప్ వచ్చింది, ఈ రోజు ఉంది, రేపు లేదు, ఎల్లుండి ఉంది, ఆ ఒక్క డేని కూడా వాళ్ళకి అకామిడేట్ చేయాలి కదా ఎవ్రీథింగ్. దాంట్లో 2 తెలుగు ఆర్టిస్టులు వస్తారు. అది కాకుండా పేమెంట్ కూడా ఎక్కువ వాళ్ళకి. మరి ఎందుకు ఇది? అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు హీరోయిన్ వరకు అంటే నేను ఓకే అనుకున్నాను, అంటే ఇంకొంచెం కొత్తగా కనిపిస్తారు, లేదా నార్త్ ఇండియన్ లుక్ అనేటప్పటికి ఇంకొంచెం ఫెయిర్గా ఉంటారు, లేదా స్లిమ్గా ఉంటారు, లేదా మెయింటెనెన్స్ ఏదో అనుకుందాం హీరోయిన్ వరకు అంటే. హీరోకి వచ్చారు, హీరో నుంచి మదర్స్కి వచ్చేసారు, మదర్స్ నుంచి ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్స్ కూడా ఆల్మోస్ట్ అక్కడ నుంచి వచ్చేస్తున్నారు. ఇంకా ఎలా అంటే కెమెరా తీసుకెళ్ళి ఇంకా అక్కడ చేసుకోవడం బెటర్ ఏమో అనిపించింది నాకు. అంటే మొత్తం అక్కడే నుంచి వస్తున్నారు కదా, ఇంకా రప్పించుకోవడం కంటే. ఒక సీరియల్ చేస్తున్నాము 2 రోజులు, మహా అయితే ఒక 5 రోజులు వచ్చినాయి అంటే చాలా ఎక్కువ ఒక సీరియల్ నుంచి మీకు. ఈ 5 రోజుల్లో మీరు పనిచేసినందుకు ఈ 5 రోజులు కాస్ట్యూమ్స్ మీరే కొనుక్కుంటున్నారు, మేకప్ సామాన్లు మీరే కొనుక్కుంటారు, ఆర్టిస్ట్లే కొనుక్కుంటారు, ఏమి ఇవ్వరు. మీరు పెట్టుకునే పిన్నీస్తో సహా మీరే కొనుక్కోవాలి. మేము పెట్టుకునే కాస్ట్యూమ్స్ మావే, జ్యువెలరీ మాదే, బొట్టు బిళ్ళతో సహా. ఇప్పుడు బొట్టు బిళ్ళలు ఇవన్నీ సరే ఓకే, మీకు క్యారెక్టర్ తగ్గట్టుగా మీరు కొనుక్కుంటారా లేదా షాపింగ్ చేసుకుంటారా అనుకుందాం. ఆ బడ్జెట్స్ కనీసం ప్రొడ్యూసర్ కానీ మీరు 1500 తీసుకునే ఆర్టిస్ట్ అయినా 15,000 రూపాయలు తీసుకునే ఆర్టిస్ట్ అయినా మీకు బట్టలు మీరే తెచ్చుకుంటారు, మీ కాస్ట్యూమ్స్ మీరే తెచ్చుకుంటారు. శ్రమ దోపిడీ కదా ఇది. మంచినీళ్ళు కూడా మేమే తెచ్చుకోవాలి. ఫుడ్ పెడుతున్నారులేండి దేవుడి దయ వల్ల, ఫుడ్ వరకు ఓకే. వాటర్ కూడా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ముందే చెప్పేస్తున్నారు, అమ్మా మేము వాటర్ ఇవ్వమ్మా,
2 బాటిల్స్ ఇస్తాం, 3వ బాటిల్ కావాలంటే కొనుక్కోవాలి మేము అక్కడ. ఎందుకలా? నేను అదే షాక్ అయ్యాను, మాకు వాటర్ ఇవ్వడానికి ఏముంది అని చెప్పేసి. వాటర్ కానీ శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి కదా. 2 బాటిల్సే ఒక ఆర్టిస్ట్కి లిమిట్. 3rd బాటిల్ కావాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. వాష్రూమ్స్ మంచి పాయింట్ తీసుకొచ్చారు. నేను ప్రజెంట్ ఒక సీరియల్ చేస్తున్నాను. 7:30కి నేను మా మేనేజర్కి నా రూమ్లో ఉన్న వాష్రూమ్కి లాకేస్ ఉంది, నాకు వాష్రూమ్ యూసేజ్ కావాలి అని వాష్రూమ్ కీస్ కావాలని పెట్టా. 10కి పెట్టా, 11:30కి పెట్టా, 12కి పెట్టా. నేను లేడీస్ ప్రాబ్లంలో ఉన్నాను ఆ టైంలో. చూస్తున్నారు బ్లూటిక్ వస్తుంది, రిప్లై రావట్లేదు. 12:30కి నేను వెళ్ళిపోతున్నానండి ఇంటికి, నాకు మరి వాష్రూమ్ చాలా ఇంపార్టెంట్, నేను ప్రాబ్లంలో ఉన్నాను, నేను వెళ్తానని కారు ఎక్కుతుంటే అమ్మమ్మ ఒకసారి రండమ్మా అని ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు మా సీరియల్లో, ఆవిడ షార్ట్లోకి వెళ్ళాక ఆవిడ వచ్చే లోపు మీరు వాష్రూమ్ వాడుకుని వచ్చేయండి అన్నారు. నాకు అర్థం కాలేదు అసలు ఏం చేస్తున్నాము, ఎలా జరుగుతుందని నేను ప్రొడ్యూసర్కి కంప్లైంట్ చేశాను. సార్ ఏంటి సార్ ఇది, లేడీస్కి యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి, చాలా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి, ఇంతసేపు మేము ఇలా ఉండిపోవాలంటే మా పరిస్థితి ఏంటండి అంటే, అమ్మ సారీ అమ్మా, నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాం అంతే. లేడీస్ అందరికి ఒక రూమ్ ఇస్తారు, వాళ్ళందరికీ ఒకటే వాష్రూమ్. జెంట్స్ అందరికి ఒక రూమ్ ఇస్తారు, వాళ్ళందరికీ ఒకటే వాష్రూమ్. దీని మీద మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా? ఏం మాట్లాడతాం, లొకేషన్లో అన్నీ ఉన్నాయి, అలాగే ఇచ్చాం. క్యారవాన్స్ పెడతారుగా. క్యారీవన్ సీరియల్ బడ్జెట్ లేదు కదా, సీరియల్కి ఎంత ఇస్తున్నారు, ఛానల్ నుంచి 1,60,000 ఇస్తారు మహా అంటే. జిహెచ్ఎంసీని అడిగితే పెడుతున్నారు, పబ్లిక్ టాయిలెట్స్ ఇస్తున్నారు కదా, వాటిని అడగొచ్చుగా. అది మాట్లాడాలి ఇంకా ప్రొడ్యూసర్స్. ఏంటంటే లొకేషన్స్లో ఎలా అవుతుందంటే, మేము చేసే సెట్స్లో మేము వర్క్ చేసినప్పుడు, ఇప్పుడు 2 బెడ్రూమ్లు ఉన్న ఇలాంటి ఒక ఫ్లాట్లో మేము వర్క్ చేస్తే, ఒక బెడ్రూమ్లో మొత్తం లేడీస్ ఉంటారు, అక్కడ మీరు 5 ఉండండి, 10 మంది ఉండండి, అదే రూమ్లో ఉండాలి. వాళ్ళ ముందే డ్రెస్ చేంజ్, వాళ్ళ ముందే అక్కడే ఉంటాము, అక్కడే అందరం కూర్చుంటాము, అక్కడే అందరి లగేజ్లు ఉంటాయి, అందరికీ వాష్రూమ్. ఒక్కళ్ళు హైజెనిక్ లేకపోయినా అందరికీ ఇన్ఫెక్షన్ వస్తుంది. సీనియర్ ఆర్టిస్ట్, మరి మీరు ఒక స్థాయి సీనియర్ ఆర్టిస్ట్, 20 ఏళ్ళు అంటే నాటే జోక్ రోజా, దీంట్లో 20 ఏళ్ళు జర్నీ చేసిన తర్వాత ఒక సీనియర్ ఆర్టిస్ట్కి మీకు ఒక వాష్రూమ్ని షేర్ చేసుకునే అంత వెసులుబాటు లేకపోతే మరి ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆవిడకి అసలు పాపం ఐడియా లేదు. ఆ ఐడియా లేనప్పుడు ఆవిడ నాకు మొన్న మామూలుగా మనం మాట్లాడుకుంటాం కదా, ఇలా కూర్చున్నప్పుడు అన్నారు, నాకు సమ్ సర్జరీ అయింది ఈ సీరియల్ చేసే ముందు, నేను కమిట్ అయ్యేటప్పుడే నాకు ఒక వాష్రూమ్, ఒక రూమ్ ఇస్తానంటే నేను చేస్తానని కమిట్ అయ్యాను, అందుకనే నాకు ఇస్తున్నారు అన్నట్టు మాట్లాడారు. నేను అనుకున్నాను, నేను వెళ్ళి యూజ్ చేసి వచ్చాను, ఓకే నేను క్లీన్ అంత ప్రాపర్గా ఉండి వచ్చేసాను కాబట్టి షీ డోంట్ నో అబౌట్ ఇట్, అసలు తెలియదు ఆమెకి. అదే వేరే వాళ్ళు వెళ్ళుంటే ఆమెకు నిజంగానే హెల్త్ ప్రాబ్లం కదా, మరి ఆమె పరిస్థితి ఏంటి? కానీ ఆ ప్రొవిజన్ అనేది ఎవరైతే ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా పెట్టి తీరాలి. ఖచ్చితంగా అండి, లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. లీగాలిటీస్ లేవా? ఆర్టిస్ట్ అసోసియేషన్ చాలా స్ట్రాంగ్ కావాలండి, చాలా పాయింట్స్ ఉన్నాయి. లేడీస్ వాష్రూమ్స్ లో ఒకటి ప్రాబ్లం ఉంది, ఒకసారి మార్నింగ్ క్లీన్ చేసి వెళ్తారు, 10 మంది 20 మంది వాడతారు, ఆఫ్టర్నూన్ కి మాకు స్మెల్ కి మేము ఉండలేకపోతాం, మళ్ళీ క్లీన్ చేయించండి అంటే ఎవరు చేయించట్లేదు. ఎందుకు? స్వీపర్స్ వాళ్ళు ఉండరా? ఎవరు చేయించట్లేదు, ఎవరు పట్టించుకోరు. మళ్ళీ మాట్లాడుతున్నా కూడా దాన్ని ఎవరు పట్టించుకోరు, ఎక్నాలెడ్జ్ కూడా చేయరు. సో ఇవన్నీ చేంజ్ అవ్వాలని నేను పట్టించుకోవడం. ఈపీ ఫస్ట్ పైలట్స్ లోనే ఉంటారు, రోజు ఉండరు కదా. అంటే స్క్రిప్ట్ రోజు లొకేషన్ లో ఉండేది మేనేజర్ మాత్రమే, మేనేజరు డైరెక్టర్ మాత్రమే ఉంటారు. కానీ ఆర్టిస్ట్ బొట్టు ఎలా పెట్టుకోవాలో కావాలి, ఫోటోలు పంపించాలి మనం అక్కడికి కదా, బొట్టు పెట్టుకోవడం కావాలి, డ్రెస్ కావాలి, మొహం ఎలా ఉందో కావాలి, హెయిర్ స్టైల్ తో సహా వాళ్ళే చెప్తారు. కానీ మీ ఆరోగ్యానికి సంబంధించిన ప్రొవిజన్స్ మాత్రం వీళ్ళు ఇవ్వట్లేదు. దాదాపుగా కోట్ల రూపాయల వ్యాపారం మీ మీద జరుగుతోంది రోజా. మీరు అక్కడి వరకు అంటున్నారు, చేసిన దానికి డబ్బులు ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ ఒక సీరియల్ చేశాను, లాస్ట్ మంత్ పేమెంట్ రాలేదు నాకు. తర్వాత ఆ సీరియల్ మొత్తానికి టీడీఎస్ కూడా కట్టలేదు. టీడీఎస్ అంటే ఏంటి, మా కష్టమే కదా. ఇప్పుడు నేను 5,000 10,000 తీసుకున్నాను అనుకుందాం, నాకు రోజుకి ఆ 10,000లో 1,000 రూపాయలు కట్ చేసి 9,000 ఇస్తున్నారు నాకు. ఈ రోజుకి కట్ అయిన 1,000 రూపాయలు ఒక సంవత్సరం మొత్తం మీద ఎంత అవుతుంది? ఒక మంచి అమౌంటే అవుతుంది. అది కట్టాలి కదా, అది నా రెమ్యునరేషన్ కట్ చేస్తారు, కానీ వాళ్ళు మాత్రం కట్టట్లేదు కొంతమంది ప్రొడ్యూసర్స్. నేను అడిగితే రిప్లై కూడా రాలేదు నాకైతే. సార్ నాకు లాస్ట్ మంత్ పేమెంట్ రాలేదు, చూస్తున్నారు బ్లూటిక్ వస్తుంది, రిప్లై రాదు అంటే నేను టైం తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ గొడవ పడి తెచ్చుకోవాలి అంటే ఎవరికైనా ప్రాబ్లం. తర్వాత అవకాశాలు వస్తాయా మరి అక్కడ నుంచి? ఎక్కడ నుంచి? ఎక్కడైతే గొడవ పడి గట్టిగా అడుగుతారో హక్కుల్ని, మీరు పేమెంట్ అడిగితేనే మీకు మళ్ళీ రాదు. మీరు టీడీఎస్ గురించి అడిగితే నా మీదే కంప్లైంట్ ఇస్తావా నువ్వు?
లేదు నెక్స్ట్ దాంట్లోంచి ఈఎంఐ తీసేయండి, ఇది ఒక రకమైన నెక్స్ట్ దాంట్లోంచి పక్కన పెట్టండి. రన్నింగ్ సీరియల్ 2 ఏళ్ళు మీరు చేశారు, లాస్ట్ ఇయర్ మీకు ఇంకా టీడీఎస్ కట్టలేదు. నా టీడీఎస్ కట్టలేదు అని మీరు రన్నింగ్ సీరియల్ ఉంటుంది కానీ మీ ప్రొడ్యూసర్ మీద కంప్లైంట్లా చూస్తున్నారు కానీ దాన్ని వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళు అడుగుతున్నారు అన్నట్టు చూస్తే గొడవ అవ్వదు.